ఇవాళ న్యూస్ పేపర్స్లో వార్తలు చూసినట్లయితే నమస్తే తెలంగాణ దినపత్రిక నమస్తే తెలంగాణలో ప్రధానంగా దుక్కుల్లో దుఃఖం అంటూ ప్రధాన బ్యానర్ ఐటమ్ మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ ఏలుబడిలో కూలబడిన సాగు అంటూ చూస్తున్నాం. దగా పడ్డామని తల్లడిల్లుతున్న రైతులు 2 లక్షల్లోపు రుణమున్న మాఫీ కాలేదు, అప్పుల బాధతోనే పానం తీసుకున్నారు. కన్నీటి పర్యంతమైన రైతు కుటుంబాలు అంటూ రాష్ట్రంలో సాగు సంక్షోభంపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయి అధ్యయనం ప్రారంభమంటూ మనం వార్త గమనించవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ తరలివచ్చి బాధలు చెప్పుకున్న రైతులు, వారికి భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు అంటూ గుండె చెదిరిన రైతుకు బీఆర్ఎస్ అండ అంటూ మనం ప్రధానంగా వార్తని గమనించవచ్చు. అయితే ఇప్పటికే రాలిన మట్టిపూలు 409 అంటూ చూస్తున్నాం. అప్పులు తీర్చలేక వనపర్తి జిల్లాలో మరో రైతు ఆత్మహత్య అంటూ మనం వార్తని గమనించవచ్చు. కుప్ప కూలిన రైతు బతుకుంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ పాలనలో నరసింహులు బలవన్మరణం అంటూ చూస్తున్నాం. తన పొలంలోనే పురుగుల మందు తాగిన రైతు, ఆయన మరణంతో రోడ్డున పడింది కుటుంబం. కూలీ పనులు చేసుకుంటున్న భార్య, కూతురు. కేసీఆర్ రైతు బీమా తప్ప కాంగ్రెస్ ఏమీ ఇవ్వలే, ఏడాది సంధి ఎదురు చూస్తూనే ఉన్నామంటూ ఈర పద్మ ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడిన మాటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సాగు సాగక సర్కారు చూడక సాయం అందక చావు కేక అంటూ కూడా మనం ఇక్కడ ప్రధానంగా వార్తను గమనించవచ్చు. సో ఏదైతే కమిటీ ఉందో రైతులను కలిసి మాట్లాడుతున్న ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి గ్రామంలో మిర్చి పంటను పరిశీలిస్తుంది అధ్యయన కమిటీ సభ్యులు నిరంజన్ రెడ్డి, జోగు రామన్న, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, కోటిరెడ్డి, యాదవరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, రచమయ్య బాలకృష్ణ, నంద యాదవ్, ఇతర నేతలంతా కూడా మాట్లాడుతున్న ఫోటోగ్రాఫ్ ఇది. సో రైతులకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ అని చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ ఏలుబడిలో సాగు కూలబడింది, రైతు ఆత్మహత్యల ఋతువు రాష్ట్రానికి అమ్ముకుంది. రోజుకో చోట అన్నదాత ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ప్రభుత్వం వచ్చినాక ప్రాణం తీసుకున్న రైతుల సంఖ్య 409కి చేరింది. ఇది ఇప్పుడు తెలంగాణ అంటూ మనం ఇక్కడ గమనించవచ్చు. నిన్నటి దాకా దేశానికి అన్నం గిన్నె, నేడు పురుగుల మందు డబ్బా అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ముఖ్యమంత్రి, మంత్రులు దేశ విదేశీ టూర్లలో బిజీగా ఉంటే కూలబడిన సాగుబడిని పట్టించుకునే నాదుడేడి. వ్యధాభరిత రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చే దిక్కేది. కాడి వదిలేసిన సర్కారు బాధ్యతను బీఆర్ఎస్ భుజానికి ఎత్తుకుంది. అన్నదాతకు ఆదరువుగా నిలబడుతుంది. ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రయత్నిస్తుంది. ఆత్మహత్యలు వద్దు అని అభ్యర్థిస్తుంది అంటూ మనం గమనించవచ్చు. సాగు సంక్షోభాన్ని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు నిరంజన్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన రైతు కమిటీ క్షేత్ర పర్యటన చేపట్టింది. ఆదిలాబాద్ బాధ విన్నది. గుండె చెదిరిన రైతు కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఆర్థికంగానూ ఆదుకుంది. ఆ కమిటీలో కేసీఆర్ కమిట్మెంట్ ను చూస్తున్నారు రైతులు అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. నాడు నేడు ఏనాడైనా కేసీఆర్ ఆలోచన అంతా తమ కోసమేనని నమ్ముతున్నారు బాధితులు అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? రైతును వదిలి ఎగవేదాలను తలబోస్తుంది అంటూ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోవైపు మనకి ఇక్కడ కేసీఆర్ సోదరి చీటి సకలమ్మ అనారోగ్యంతో చనిపోయారు. దానికి సంబంధించిన అప్డేట్ కనిపిస్తుంది. ఇంకోవైపు గ్రామ సభ రసాభాస అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం మనం. ఊరూరా పోలీస్ పహారాలోనే గ్రామ సభలు, పథకాల జాబితాల్లో పేర్లు లేవని జనంగా గోలు. 2 చోట్ల సెల్ టవర్ ఎక్కి యువకుల నిరసన. కార్పొరేషన్ చైర్మన్ కు ఇల్లు, మరొకరికి రేషన్ కార్డ్. జగిత్యాలలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం అంటూ గ్రామ సభల్లో పరిస్థితి ఎట్లా ఉందో మనం ఇక్కడ గమనించవచ్చు. రేషన్ కార్డులు ఎందుకు రాలేవంటూ నిజామాబాద్ జిల్లా గూపన్పల్లిలో అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. సభల్లో నిలదీస్తే చెట్టుకు కట్టేసి కొడతామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బెదిరింపు అంటూ మనం చూస్తున్నాం. వరంగల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడి, ఎమ్మెల్యేలు ఐలయ్య సామేల్పై ప్రజాగ్రహం అంటూ కూడా చూస్తున్నాం. అర్హుల జాబితాలో పేర్లు ఎందుకు లేవంటూ నిలదీత అంటూ కూడా మన వార్తను గమనించవచ్చు. ఇంకోవైపు చూస్తే మేడిగడ్డ పునరుద్ధరణ సాధ్యమే అని తేల్చెప్పిన ఎల్ఎన్టీ ప్రతినిధులు. కాళేశ్వరం కమిషన్ ఎదుట నివేదన. బరాజ్పై కాంగ్రెస్ సాగించిన దుష్ప్రచారం పటాపంచలంటూ కూడా మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్స్ లోకి మరి కాసేపటి తర్వాత వెళ్దాం. ఇంకోవైపు చూసుకుంటే జల దోపిడీపై ఎందుకు ఈ మౌనం అంటూ కూడా మనం ఇంకో వార్తను గమనించవచ్చు. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నారా? తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల పెండింగ్ పై సీఎం ఎందుకు మాట్లాడరు? ఏపీ, కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా కేంద్ర సంస్థలకు ఎందుకు లేఖలు రాయరు? గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలకు బాబు 2 లేఖలు రాశారు. మన ప్రభుత్వం అడ్వైజర్లు ఏం చేస్తున్నారంటూ హరీష్ రావు క్వశ్చన్ చేసిన వార్త మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కామన్ సెన్స్ ఉందా అంటే ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్, నువ్వేం చేస్తున్నావు అంటూ కలెక్టర్ మీద నోరు బారేసుకున్న పొంగులేటి. అధికారుల ముందే మంత్రి ఆగ్రహం అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. అంటే దౌర్జన్యపూరితంగా ఎట్లా వ్యవహరిస్తున్నారు అనే దానికి నిదర్శనంగా మనకు ఆ వార్త కనిపిస్తుంది. ఇంకా బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ పర్యటించి
రైతుల బాధలు తెలుసుకుంది, రైతులకు భరోసాగా నిలిచింది. సో ఏం చేసింది అని ఒకసారి మనం గమనించినట్లయితే బాధిత కుటుంబాలకు 1,00,000 సాయం అందజేసింది. రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటనలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న గుడిహత్నూర్ మండలం నేరేడుగొండ తండ గ్రామానికి చెందిన గజానందని రైతుకు బూతెమెల్లి అనిల్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున 1,00,000 చెక్ను అందజేసింది. ఇంకోవైపు చూసుకుంటే అంటే రైతుల తరఫున కొట్లాడతామంటూ కూడా బూత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఇక్కడ వ్యాఖ్యానించిన సందర్భం మనం గమనించవచ్చు. కేసీఆర్ హయాంలో చేయూత ఉండేది, నిజంగా ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే వాళ్ళంతా కూడా మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. రైతులంతా కూడా పై డబ్బులు కట్టినా కూడా మాఫీ కాలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసిండ్రు. సాగుటి నిర్వహణలో విఫలమైంది ప్రభుత్వం అని కూడా వ్యాఖ్యానించిండ్రు. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు ఈ ప్రభుత్వంలో అనే విషయాలను కూడా మాట్లాడుతున్న పరిస్థితి గమనించవచ్చు. ఇంకోవైపు మనం చూస్తే కేసీఆర్ అద్భుతాలను చిన్నగా చేసి చూపించిండ్రు అని కూడా వ్యాఖ్యానించిండ్రు. సో ఈ నేపథ్యంలో రైతులంతా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చిండ్రు తమ బాధలు చెప్పుకోవడానికి. తమకి బీఆర్ఎస్ అండగా నిలుస్తుంది అని విషయం తెలుసుకుని వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. అయితే సాయం అందకనే గజానంద ఆత్మహత్య అంటూ ఆయన కుటుంబం అంతా కూడా బాధను వెలగక్కిన సందర్భం కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే 80,000 కట్టినా కూడా లోన్ రద్దు కాలేదు అంటూ యాపల్గూడ ఆదిలాబాద్ రూరల్ మండలం అక్కడి నుంచి మామిళ్ళ ఇస్తారే అనే రైతు వ్యాఖ్యలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే 90,000 అప్పు తెచ్చి కట్టిన అంటూ ఆర్ఎ నారాయణ అంటూ ఇంకొక రైతు యాపల్గూడ ఆదిలాబాద్ రూరల్ మండలానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రభుత్వంపై ఆశ కోల్పోయి తనువు చాలించిన దేవరావు అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. రైతు జాదవ్ దేవరావుకు పంట రుణం 1,96,000 ఉంది. 2 లక్షల లోపు ఉన్న ఈ రుణం మాఫీ అవుతుందని ఆశ పెట్టుకున్నాడు, అది కాకపోవడంతో కుంగిపోయిండు. భార్య జిజియాబాయి కిడ్నీ సమస్యకు ఆపరేషన్ చేయించడానికి భూమిని ఐసిఐసిఐ బ్యాంక్లో తనఖా పెట్టి మరో 3.5 లక్షలు అప్పు తీసుకున్నాడు. 2 లక్షల రుణమాఫీ అయితే నిమ్మలంగా ఐసిఐసిఐ లోన్ కట్టుకుందామని ఆశపడ్డాడు. ఇటు మాఫీ కాకపోవడం, అటు బ్యాంక్ వాళ్ళు 1కి 4 సార్లు అప్పు కట్టాలని అవమానకర రీతిలో బాధపెట్టడం తట్టుకోలేకపోయిండు. పెట్టుకున్న నమ్మకం పోయిందని ఐసిఐసిఐ బ్యాంకుకి పోయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆయన కుటుంబ సభ్యులు విలపించిన సందర్భం కనిపిస్తుంది. ఇంకోవైపు అంటే ఈ అధ్యయన కమిటీ ఎట్లా భరోసా ఇస్తుంది రైతులకి అనేది ఒకసారి గమనిస్తే, అన్నదాతలు అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతు భరోసా, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 408 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ పట్టించుకోవట్లేదు, బాధిత కుటుంబాలను పరామర్శించట్లేదు. రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందంటూ మాజీ మంత్రి జోగురామన్న చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం గమనించవచ్చు. అట్లానే ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ కూడా నిన్న అక్కడ చెప్పిండ్రు. గిరిజన బిడ్డల ఉసూరు తప్పదు అంటూ సత్యవతి రాథోడ్ చేసిన కమెంట్స్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకోవైపు అంటే ఆగమైన రైతన్నకు ఆదరు అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. గుండె చెరిన ఆదిలాబాద్కు బీఆర్ఎస్ అండ, మోసపోయినాం గోసపడుతున్నామన్న రైతులు, చలించిన కమిటీ చెమ్మగిల్లిన ఊరు అంటూ మనం అక్కడ వార్తను గమనించవచ్చు. ఆగమైన అడవి జిల్లా అంటూ కూడా మనం ఇక్కడ వ్యాఖ్యానాలు గమనించవచ్చు. పగవాడికి రాకూడని కష్టం అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఎదురు చూడని వ్యవసాయానికి చావు ఎదురు తెచ్చుకున్నామంటూ కూడా రైతులు వ్యాఖ్యానించారు. సో ఈ నేపథ్యంలో కమిటీ పర్యటనతో రైతుల్లో కొండంత ధైర్యం వచ్చిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు తమతో మాట్లాడి భరోసా ఇచ్చేవాళ్ళు ఆపన్న హస్తం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ రక్షణకు రైతాంగం శ్రీకారం చుట్టాలి అంటూ కూడా నిన్న కమిటీ చేసిన కమెంట్స్ మనం ఇక్కడ కీలకంగా గమనించవచ్చు. మరోవైపు ఎంపీ రవిచంద్రకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దానికి సంబంధించి అప్డేట్ కనిపిస్తుంది. కుప్ప కూలిన రైతు బతుకు అంటూ కూడా చూస్తున్నాం. నరసింహులు కుటుంబ సభ్యులు ఆయన ఫోటోగ్రాఫ్స్ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కూలి పనులు చేసుకుంటున్నారు భార్య కూతురు. కేసీఆర్ రైతు బీమా తప్ప కాంగ్రెస్ ఏమీ ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తుంది. ఇంకోవైపు మనం గమనించినట్లయితే ఇక్కడ మరో రైతు ఆత్మహత్య అంటూ చూస్తున్నాం. దిగుబడులు లేక అప్పులు తీర్చలేక వనపర్తి జిల్లాలో అన్నదాత బలవన్ మరణం అంటూ చూస్తున్నాం. ఖాజా పాషా అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి సంబంధించిన వార్త. ఇంకోవైపు చూస్తే మేడిగడ్డ పునరుద్ధరణ సాధ్యమే అంటూ మనకి కనిపిస్తుంది. తేల్చి చెప్పిన ఎల్ఎన్టీ ప్రతినిధులు, కాళేశ్వరం కమిషన్ ఎదుట నివేదన, బరాజ్పై కాంగ్రెస్ దుష్ప్రచారం అనేది పటాపంచలైపోయింది. అంటే మేడిగడ్డ బరాజ్ పనికిరాదు అంటూ కాంగ్రెస్ సర్కార్ చేసిన ప్రచారం అంతా కూడా వట్టిదేం తేలిపోయింది.
ఎన్డీఎస్ఏ నివేదిక సాగుతూ కాలయాపన చేస్తుందని స్పష్టంగా రూఢి అవుతుంది. తాజాగా కాళేశ్వరం కమిషన్ ఎదుట బరాజ్ నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీ ప్రతినిధులు నివేదించిన అంశాలే అందుకు రుజువు. బరాజ్ను పునరుద్ధరించి వినియోగించుకోవచ్చని ఎల్ఎన్టీ ప్రతినిధులు వెల్లడించడంతో బరాజ్ పై ఇప్పటి వరకు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం అంతా కూడా బూటకమని తేలిపోయిందంటూ జస్టిస్ పిసి ఘోష్ శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు ఎల్ఎన్టీ ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణరాజు, సంస్థ టన్నెల్స్ వైస్ ప్రెసిడెంట్ హెడ్ సురేష్ కుమార్, సంస్థ మాజీ డీజీఎం రజనీష్ ఖాన్ హాజరైనరు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణం నాణ్యత, బ్లాక్ 7 కుంగుబాటుకు సంబంధించి వాళ్ళని ఘోష్ ప్రశ్నించారు. డిజైన్స్, డ్రాయింగ్ తో పాటు భారీ వరదలతో బరాజ్ కు డ్యామేజ్ అయిందని చెప్పి ఎల్ఎన్టీ ప్రతినిధులు వెల్లడించారు. సో అంటే ఈ ప్రభుత్వం ఎటువంటి అబద్ధాలు చెప్పింది, ఇంతకాలంగా ఏ అబద్ధాలు సాకుగా చూపించి ప్రభుత్వం లబ్ధి పొందే ప్రయత్నం చేసిందనే విషయానికి సంబంధించి ఇక్కడ స్పష్టత వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇంకా ఒక్కసారి మనం మిగతా అప్డేట్స్ కూడా ఒకసారి గమనిద్దాం. సో సర్కార్పై పోరు, దద్దరిల్లే ఊరు అంటూ కూడా మనం గ్రామ సభలకు సంబంధించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. దీనికి సంబంధించి ఈ వార్తలు కూడా ఎక్కడ కూడా తెలంగాణలో మీడియాలో, ఇతర మీడియాలో కవర్ చేయని పరిస్థితి కనిపిస్తుంది చాలా స్పష్టంగా. కానీ ప్రజల ఆవేదనను మనం ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. నల్గొండ జిల్లాకు సంబంధించి చూస్తున్నాం. ఇదేం ఎంపిక, మీరేం ఎమ్మెల్యే అంటూ నిలదీస్తున్న పరిస్థితి. నల్గొండ జిల్లా అర్వపల్లి మండలం రామన్నగూడెంలో పథకాల లబ్ధిదారుల ఎంపికలో తప్పులపై ఎమ్మెల్యే సామేలు నిలదీస్తున్న స్థానికులు అంటూ మనం ఇక్కడ ఫోటోగ్రాఫ్ని గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే పేర్లు చదవద్దు ఆపండి అంటూ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామ సభలో పథకాల అమలులో పారదర్శకత పాటించట్లేదంటూ గ్రామస్తులు ఆందోళన, వేదిక వైపు దూసుకొస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు అంటూ కూడా మనం గమనించవచ్చు. అంటే ప్రజాపాలన, సంక్షేమ పథకాల అమలు కోసం అంటూ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు రణరంగాలను తలపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించట్లేదంటూ కూడా జనం తిరుగుబాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ నిలదీస్తూ సభలను బహిష్కరిస్తున్నారు. పోలీసుల పహారాలో ఇష్టం వచ్చిన పేర్లను చదువుతున్నారు అంటూ అన్ని జిల్లాల్లో కూడా మహిళలు, రైతులు, నిరుద్యోగులు, యువకులు ముక్త కంఠంతో నిలదీస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరిగే సభలను అంగీకరించే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్తున్నారు. చాలా గ్రామాల్లో నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాలు కూడా పింఛను ఇప్పించాలని వేడుకునే అవ్వ, నిలువనీడ కల్పించాలని వేడుకునే మహిళ, రైతు బంధు ఏమాయేశారు అంటూ నిలదీసి అన్నదాతల ఆక్రందంతో సభలన్నీ రసాభాసగా మారినాయి. అరెస్టులు, బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తి లేదంటూ సబ్బండ వర్గాలకు బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు అండగా గలమెత్తారంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. ప్రజలు ఒకటే విషయం చాలా స్పష్టంగా అడుగుతున్నారు. వీరు ఎన్నికలప్పుడు 6 గ్యారంటీలు, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. కానీ ఇంతకాలం గడుస్తున్నా కూడా ఎక్కడ హామీల అమలు ఎక్కడ? ఎందుకంటే 4-5 సార్లు మీరు ఫామ్స్ నింపించుకొని మమ్మల్ని తిప్పించుకుంటున్నారు, కానీ ఒక్క పని కూడా జరగట్లేదు. మరి ఇన్నిసార్లు సర్వేలు చేస్తున్నారు, ఇన్నిసార్లు మా దగ్గర నుంచి వివరాలు తీసుకున్నారు, మరి వాటి పరిస్థితి ఏంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అంటూ కూడా ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే పింఛన్ ఇప్పించుండ్రి సారు, దండం పెడతా అంటూ ఇక్కడ ఒక ఆవేదన మనకి ఇక్కడ కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలానికి సంబంధించిన వార్త ఇది. కడవేరుకు గ్రామ సభలో పింఛన్ జాబితాలో పేరు లేదు అంటూ విలపిస్తున్న వృద్ధురాలు బాలమ్మ అంటూ చూస్తున్నాం. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజలను ఏడిపిస్తుంది, ప్రజలను గోసబుచ్చుకుంటుందనేదే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే అరెస్టులతో ఉక్కుపాదం అంటూ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ సభలో నిరసన తెలిపిన మాజీ సర్పంచ్ నాగరాజును అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక్కడ ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఇంకోవైపు నిరసనల హోరు, జనం పోరు అంటూ సంగారెడ్డి జిల్లా కంది గ్రామ పంచాయతీ ఆవరణలోని సెల్ టవర్ ఎక్కుతున్న మహమ్మద్దు కిందకు దింపుతున్న పోలీసులు అంటూ చూస్తున్నామంటే ప్రజలు తమకు వీలైన రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇంకొక వైపు గమనించినట్లయితే హన్మకొండ జిల్లాకు సంబంధించి కమలాపూర్ గ్రామ సభలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీదకు దూసుకొస్తున్న కాంగ్రెస్ నాయకులు, అడ్డుకుంటున్న పోలీసులు అంటూ చూస్తున్నాం. ప్రశ్నిస్తే ఆగ్రహం, నిలదీస్తే దౌర్జన్యం అంటూ కూడా మనకు వార్త కనిపిస్తుంది. సో హన్మకొండ జిల్లా కమలాపూర్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్టేజ్ కింద నుంచి ప్రశ్నిస్తుండడంతో రాళ్లు, టమాటోలు విసిరిన కాంగ్రెస్ నాయకులు అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. అంటే కాంగ్రెస్ వైఖరి ఎట్లా ఉందంటే ప్రశ్నించొద్దు, ఎవరైనా సరే దాడులు చేస్తామనే వైఖరిని కొనసాగుతుంది. ఇంకోవైపు ఇక్కడ తప్పుల తడక జాబితాను ఒప్పుకోమంటూ కూడా చూస్తున్నాం. కుమరభీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటి గ్రామ సభలో పథకాల జాబితాలో తప్పులకు సంబంధించి డిపిఓ భిక్షపతిని నిలదీస్తున్న బీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ అజ్మినా బాబురావు అంటూ చూస్తున్నాం. ఇంకోవైపు మరీ ఇంత అన్యాయమా సారు అంటూ ఇక్కడ కూడా మహిళా రోదన కనిపిస్తుంది. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిగూడెంలో ఏ ఒక్క సంక్షేమ పథకం జాబితాలో కూడా తన పేరు లేకపోవడంతో కడమంచి పెద్ద ముత్తమ్మ అనే మహిళ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది, రోధిస్తున్న ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. అంటే ఇంకోవైపు జనం జగడం రణరంగం అంటూ చూస్తున్నాం.
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామ సభలో పరిస్థితి ఆ, ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి. గ్రామ సభలో ఎక్కడైనా సజావుగా జరిగిందా, ఆ, ఆ, ప్రజల నుంచి సమాచారం సరిగ్గా తీసుకున్నారా, ఏదైనా హామీల అమలుకు సంబంధించి ఎక్కడైనా ప్రజలు సంతోషంగా ఉన్నారంటే లేదు అనే విషయమే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోవైపు సూర్యాపేట జిల్లాకు సంబంధించి అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం. అర్హుల పేర్లు జాబితాలో లేవంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తా టెంట్ కూల్ చేసిన ఫోటోగ్రాఫ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు నిజామాబాద్ జిల్లా మాక్టూర్ మండలం మాణిక్ బండారు గ్రామ సభకు సంబంధించిన అప్డేట్ కనిపిస్తుంది. జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవంటూ అధికారులను క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ గ్రామస్తులంతా కూడా. పక్షపాతం వీడండి, పథకాలు ఇవ్వండి. ఇది కామారెడ్డి జిల్లాకు సంబంధించిన అప్డేట్. పేదలకు అన్యాయం చేయొద్దంటూ ఇక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. గజిబిజి జాబితాలపై జగడం అంటూ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి ఇది మానవపాడులో పథకాల జాబితాలో అన్యాయం జరిగిందంటూ అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగుతున్న ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఇంకోవైపు రణరంగం రసాభాస అంటూ చూస్తున్నాం. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం కొడితెమార్ తాండాకు సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల ఘర్షణకు సంబంధించి మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. అంధకారం అయోమయం అంటూ చూసి ఇక్కడ గమనించవచ్చు. ములుగు జిల్లాకు సంబంధించి ములుగు జిల్లా వాజేడు మండలం మోరుమూరులో రాత్రి వేళ సెల్ ఫోన్ లైట్ల వెలుగులో దరఖాస్తులు స్వీకరిస్తున్న పంచాయతీ కార్యదర్శి సిబ్బంది అంటూ చూస్తున్నాం. అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎంతవరకు ఉంది, చిత్తశుద్ధి ఉందా లేదా, పథకాల అమలుకు సంబంధించి ఎందుకు ఇన్నిసార్లు పదే పదే ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు, కానీ ఏ ఒక్క పని కూడా ముందుకు సాగట్లేదు, ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. అర్హులందరినీ పక్కన పెట్టేసిండ్రు, ఉల్టా దౌర్జన్యపూరితంగా ప్రజలని మాట్లాడుతున్న పరిస్థితి. అర్హులం, మేమెందుకు అర్హులం కాదు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్న సందర్భంలో వాళ్ళపైన కూడా దౌర్జన్యపూరితంగా మాట్లాడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ గ్రామాన కూడా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక అనేది గ్రామ సభల సాక్షిగా తెలంగాణ ప్రజలు బయటపెట్టిన సందర్భం చాలా క్లియర్గా కనిపిస్తుంది.